సిటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కుంటుపడిన రాష్ట్రాభివృద్ధిని గాడిన పెట్టే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. రామసముద్రం మండలంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే. గంజాయి సేవించినా విక్రయించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. డీఎస్పీ కొండయ్య నాయుడు హెచ్చరిక. కురబలకోట రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న 14 మందిని అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కుంటుపడిన రాష్ట్రాభివృద్ధిని గాడిపెట్టే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు రామసముద్రం మండలం ఆర్ నడింపల్లె నందు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు 100 రోజుల పాలనలో పింఛన్ల పెంపు, మెగా డిఎస్సీ, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాలనా దక్షతతో గాడిలో పెట్టారన్నారు. అనంతరం ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేయడం జరుగుతుంది. చైర్స్ ఉన్నాయి, దయచేసి అందరూ ఒక్కొక్కరు మూవ్ అయితే వచ్చేస్తారు. అధికారులు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. స్వర్ణాంధ్ర విజన్ 2047. థ్యాంక్ యూ అందరికి. మరి ప్రభుత్వం నిత్యం పద్మాలయాం దేవి సామాం సాధు సరస్వతి. మంచి నాయకుడు, ప్రజలకు మనిషి, ప్రజల శ్రేయస్సు తన శ్రేయస్సుగా, ప్రజల బాగుగా ఆయన బాగుగా మనం అందరినీ తీసుకొని అందరూ వెళ్ళపాల్సిన అన్నా ఒకసారి చూడన్నా అన్నా ఒకసారి అన్నా ఎసానా 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 వచ్చానా వచ్చే పెద్దనా వచ్చేనా ఇప్పుడు పొగుల్లో కరెంట్ ఇవ్వడానికి ఏం సమస్య? మార్నింగ్ అర్లీ అవర్ ఇవ్వండి. మేడం ఉన్నాను మేడం, ఒకటోటి ఇవ్వండి. ఎసానా 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 నేను లేదు వద్దు వద్దు గమ్మ ఇంకా పంపిద్దండి. ఉన్నానన్న పంపిద్దండి అన్న, ఇంకా పంపిద్దండి. వెనకాల తెలియని ముందర పెట్టారు. జరుగు పెద్దనా, జరుగు పెద్దనా.
రూప్ ఇట్లా వేసినారన్నా దీనికి డిపార్ట్మెంట్ ముందు డిపార్ట్మెంట్ మా డోర్కి వేయండి ఈ పక్క వేసాను. మీకు తెలుసో లేదో మీకు బాగా గుర్తుంది, గత 5 సంవత్సరాలు మీ ఎమ్మెల్యే మీ ఎంపీ ఇక్కడ మీ ఓట్లతో ఎలక్షన్ గెలుచుకొని ఎమ్మెల్యే ఎంపీ అయినారు. ఎక్కడైనా 2019 తర్వాత మీ గ్రామాల్లో మీ వాడల్లో మీ ఊర్లలో వచ్చి సభ పెట్టి మీకు పిలిపించి మీ సమస్యలు ఏమన్నా ఉన్నాయని అడిగిన దాఖలాలు ఉన్నాయా, ఆ రోజులు ఉన్నాయా అని చెప్పి స్టూడియో అడుగుతున్నా. మీరు ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎండలో గంటల తరబడి నిలబడాలా, అవమాన పాలు కావాలా, మర్యాద లేకుండా మాట్లాడించుకోవాలా. ఏ మాత్రం గ్రామం నుంచి మా రైతులు వచ్చారే, రామసముద్రం 30 కిలోమీటర్లు వచ్చారే, మా అన్న తమ్ముళ్ళు దగ్గర పిలిచి వాళ్ళకి మాట్లాడదామని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇంకా ఇదే కాకుండా ఎంపీకి కలవాలంటే ఎక్కడ పోవాలా, తిరుపతికి పోవాలా. తిరుపతికి పోతే ఎంపీ ఉంటాడో లేదో ఎవరికి తెలియదు. పోతే కూడా సర్వదర్శనం అర్జీ ఇచ్చేసి పో, చూస్తాం పో, మాట్లాడదాం పో, అంతేగాని ఎవరికి అదే ఎలక్షన్ రోజులు వస్తే అన్న నువ్వు బాగున్నావునా రానా దగ్గరికి భుజం మీద చేసేస్తారు, మెడలో చేసేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే రానా కలిసి కూర్చొని భోంచేస్తామంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సాయంత్రం రానా కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమంలో కూడా నువ్వు అతను మాత్రం రానా అని చెప్పి పిలుస్తారు. అంతవరకు బాగుంటుంది. కానీ దాని తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత వ్యవహారం ఏముంటుంది, నీతో నాకు పని అయిపోయింది, నేను గెలిచేసినా, ఇంకా నువ్వు నా వెనకాల తిరిగిరా, నీ కథ చూస్తా అంటాడు. ఇది పరిస్థితి వైఎస్ఆర్సీపీ. మనం ఒకే ఒక్క మాట, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, నా ప్రాణ సమానమైన మీరు ఏ రోజు ఎక్కడైనా నాకు ఏ దాఖలాలు ఎక్కడైనా కలిసినా మాట్లాడినా ఏమడిగినా మీ సమస్యలు ఏమున్నా కానీ మీ సమస్యలు సకాలంలో పరిష్కారం పెట్టి దానికి అధికారులతో పనిచేపించే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నారు. మీకు ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా నేను మీతో ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మదనపల్లె రూరల్ పోలీసులు 14 మంది గంజాయి విక్రయించే ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఏలు రమేష్, కళా వెంకటరమణ, ముదివేడు ఎస్ఐ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు కురబలకోట రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న వారిని మదనపల్లె రూరల్ సీఐ రమేష్, మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పట్టుబడిన 14 మంది నుంచి 60,000 రూపాయల విలువ చేసే 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ చెప్పారు. గంజాయి విక్రయిస్తున్న మైనర్ విద్యార్థులను తిరుపతికి డి అడిక్షన్ సెంటర్ కు తరలించడం జరిగిందన్నారు. మిగిలిన నిందితులను రిమాండ్ కు తరలించడం జరుగుతుందన్నారు. సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఫోటో తీసుకుంటాము. అయ్యే తీసుకో ఎన్నికి రా, అందరూ ఆడో సార్ నీకు అంత ముందర ఉన్నానన్నా. సురేంద్రన్న కొద్దిగా చేయండి. అట్లా బ్యాగ్లో తీసుకో, ఫోటోలు తీసిన తర్వాత పెద్ద సంచి
ఓకే సార్. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు గత 2 నెలల నుంచి ఈ గంజాయి పైన, గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, సప్లయర్స్ పైన విస్తృతంగా నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత నెలలో 14 మంది అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించినాము. అదే తనిఖీల్లో భాగంగా నిన్నటి దినము ముదివేడు ఎస్ఐ గారి యొక్క పర్యవేక్షణలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. మన రూరల్ సిఐ గారు రమేష్, తర్వాత తాలూకా సిఐ గారు వెంకటరమణ గారు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో గత దినము ఈ రైల్వే బ్రిడ్జు, గురుబలకోట రైల్వే బ్రిడ్జి కాడ గంజాయి తాగుతున్నారని రాబడిన సమాచారంపై వీళ్ళు దాడులు నిర్వహిస్తే అందులో 14 మంది మాకు పిల్లలు చిక్కినారు. వాళ్ళ నుంచి 3 కేజీల వరకు గంజాయిను, తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. ఆ బ్యాచ్లోనే ఉన్నటువంటి మౌలాల అనే వ్యక్తి ఈ గంజాయి సప్లై, ఎవరైతే గంజాయి సప్లై చేస్తాడో అతను తప్పించుకొని పోయినాడు. అతని గురించి కూడా ఒక పార్టీ తిరుగుతుంది. ఈ గంజాయి తాగే వాళ్ళు ముఖ్యంగా మైనర్ పిల్లలుగా ఉన్నటువంటి కొంతమందిని డీ అడిక్షన్ సెంటర్కి పంపడం అయింది. దాంట్లో హేమంత్ అనే అతను ఒకడు, జయప్రకాష్ అనే అతను, షాకీరా ఎవరో పిల్లోడు కూడా డీ అడిక్షన్ సెంటర్కి, అంటే దాన్ని మానుకోవడానికి పెట్టినటువంటి డీ అడిక్షన్ సెంటర్కి తిరుపతికి పంపించడం జరిగింది. మిగతా ముద్దాయిలు ఎవరైతే దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఇక్కడ సప్లై చేసేవాళ్ళు, పెడ్లర్స్ అంటారు సప్లై చేసేవాళ్ళని, ఎవరికైతే చిన్న మొత్తాల్లో సప్లై చేసేవాళ్ళని 14 మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టుకి స్వాధీనం చేస్తున్నాము. ముఖ్యంగా మీడియా ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే గంజాయి సప్లై చేసినా, తాగినా, లేదా మనకి సరఫరా చేసినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఈ యొక్క కేసు ఇంతటితోనే ఆగవు. తర్వాత 2-3 రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా దాడులు జరిపి ఇంకా కొంతమంది అరెస్ట్ చేసేది ఉంది. ఆ దాడుల్లోనే భాగంగా నిన్నటి దినం కూడా మదనపల్లి 2 టౌన్లో మన మదనపల్లికే చెందిన లక్ష్మయ్య అనే ఒక అతను, ధనియాల రమేష్ అనే అతని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కూడా 2 కిలోల వరకు గంజాయి తీసుకొని స్వాధీనం చేసుకొని పంపినాము. ఈ లక్ష్మయ్యని తర్వాత ధనియాల రమేష్ని విచారించే క్రమంలో వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు మన అన్నవరం దగ్గర సాధువుల కార్డు తెచ్చామని చెప్పినారు. అక్కడ కూడా వాళ్ళని పంపించి విచారణ చేయడం జరుగుతుంది. వాళ్ళ సెల్ డేటా, కాల్ డేటా కూడా చూస్తున్నాము. తర్వాత ఇప్పుడు కూడా పట్టుబడిన దానిలో వీళ్ళంతా ఎక్కువ మంది మౌలాల నుంచి తీసుకుంటాము అని చెప్పారు. మీకు ఇంతకుముందు కూడా మౌలాల అనే అతను గత మనం చేసినటువంటి మీడియా దాంట్లో కూడా వచ్చాడు. అతను కోనకు సంబంధించిన అతని వ్యక్తి, అతను కూడా పరారులో ఉన్నాడు. అతను కూడా పట్టుకుంటాము. అతను పట్టుకొని ఇంకా మరికొంత సమాచారం తీసుకొని అతను ఇచ్చే సమాచారం మేరకు ఇంకా చాలా మంది అరెస్టులు ఉంటాయని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తాం. ఎంత విలువ ఉంటుంది సార్? ఇప్పుడు 60,000 ఉంటుంది సార్. గతంలో కూడా ఈ మౌలాలను పరారు గతంలో కూడా గత మీడియాలో కూడా ఈ మౌలాల గురించి చెప్పాము. అతను గురించి చాలా 2 పార్టీలు తిరుగుతున్నాయి. అతను ఒరిస్సా బార్డర్ విశాఖపట్నంలో సంచరిస్తున్నాడని తెలిసింది. నిన్న కూడా ఇక్కడికి వచ్చాడు, కానీ మన వాళ్ళు దాడి చేసే క్రమంలో త్రుటిలో తప్పించుకున్నాడు. అతను టెక్నికల్గా నిఘా పెట్టాము. అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. 2-3 రోజుల్లో మళ్ళీ మీకు మీడియా సమావేశంలో దాని గురించి. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని నేషనల్ లెవెల్ మానిటరింగ్ బృందం సభ్యులు సుధాకర్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం, వేంపల్లె, దుబ్బిగానిపల్లి, నిమ్మనపల్లి మండలం, నిమ్మనపల్లి, రాచవేటపారవల్ల, తవళం గ్రామాల్లో ఈ బృందం సభ్యులు పర్యటించారు. లబ్ధిదారులను నేరుగా కలిసి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. కార్యక్రమాలు చేపడతా ఉంది గ్రామ స్థాయిలో. ఆ గ్రామ స్థాయిలో చేపట్టినటువంటి కార్యక్రమాలపైన ఒక ఫీడ్బ్యాక్ మనం, సో ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారు, ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నాయా, ఒకవేళ ఇలా అలా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద మనం ఈరోజు అన్నాం. సో దీని గురించి మీరు
మీరు చెప్పండి. ఫస్ట్ వచ్చి ఏంటి మీ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ చెప్పండి. వాట్ అబౌట్ యువర్ ప్రోగ్రామ్, మీ విజన్ ఏంటి, మీ మిషన్ ఏంటి, దాని గురించి చెప్పి తర్వాత మన కార్యక్రమాన్ని పేదరికం నుంచి నిర్మూలన చేసే భాగంగా అడుగులు వేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే మనకు అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి వెలుగు సంస్థ అనేది ఏర్పడి ప్రతి కుటుంబంలోని మహిళ కూడా సంఘంలో చేరుకొని సంఘాల నుంచి పొదుపులు తీసుకుంటూ పొదుపులు ఏర్పరచు మనం తినే నీరు దగ్గర, తాగే నీరు దగ్గర నుంచి తినే ఆహార పదార్థాలన్నీ కూడా కలుషితం లేకుండా మండలి రెడీ చేసినారు. ఏమా ఇప్పుడు మీరు ఎంత సంఘాల్లో ఉన్నారు కదా, అందరూ అన్ఈజీగా ఉంటుంది తినరు కదా. అంటే ఈ పల్లెలో అంటే మామూలు డైలీ పాలు ఉంటాయి, రోజు పొద్దున్నే సాయంత్రం పాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు మీకు? మీ ఊర్లో కరువు పనులు జరుగుతున్నాయా? తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ చేస్తున్న ద్రోహులను వెంటనే శిక్షించాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ డిమాండ్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం ఎదుట జనసేన నాయకులు టెంకాయలు పగలకొట్టి గోవింద నామస్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే అమృతంగా భావిస్తారన్నారు. అటువంటి లడ్డూ ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వంలో కల్తీ చేశారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా నేడు తామంతా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద దీక్షలు చేపట్టామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదం అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని యావత్ ప్రపంచం భయాందోళనలు ఆందోళన కార్యక్రమం చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే తప్పు జరిగిందో దీనికి ప్రాయశ్చిత దీక్ష 11 రోజులు చేస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 101 టెంకాయలు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కొట్టి ఆ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం. అలాగే వచ్చే శనివారం కానీ ఆదివారం కానీ మన మదనపల్లి పురా ప్రముఖులు, ప్రజా సంఘాలు అందరితో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నాం. 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీల్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరిలోనూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సెక్యులరిజం అంటే అది 1 వే కాదు 2 వే. ప్రతి ఒక్కరు ఇప్పుడు జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ క్రిస్టియన్స్కి ఏ ఇబ్బంది వచ్చినా, ముస్లింస్కి ఏ ఇబ్బంది వచ్చినా ఎలా మాట్లాడతామో ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ హిందువులకి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి నోరు మెదపడం లేదు, అంత ధైర్యం రావడం లేదు. మనం కులాలుగా విడిపోయి హిందూ ధర్మాన్ని మనం పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఇలాగే ఇది కొనసాగితే హిందూ ధర్మం అనేది ప్రశ్నార్థకం అవుతుంది. సనాతన ధర్మం అనేది ప్రపంచానికి దిక్సూచి. అలాంటి సనాతన ధర్మాన్ని మనమందరూ కూడా కాపాడుకుంటూ దాన్ని పెంచుకుంటూ పెంపొందించుకుంటూ ప్రతి ఒక్కరూ దానికై నడుం బిగించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రాయశ్చిత దీక్షకి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా నార్త్ లో అయితే విపరీతంగా ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మన సౌత్ లోనే మన దౌర్భాగ్యం సెక్యులరిజం పేరుతో హిందూయిజాన్ని మాత్రం అనగదొక్కుతాం. ఇది కాకుండా ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరిని కోరుకుంటాడు, ప్రతి మతముల్ని కోరుకుంటున్నాం. హిందూ మతం
ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది. అలాగే హిందూ మతాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా నడుం బిగించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ జై జనసేన. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువుల అవశేషాలు ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చిన తరుణంలో హిందూయిజం ప్రశ్నార్థకమయ్యే తరుణంలో మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త యాత్ర చేపడితే మన వైసీపీ గవర్నమెంట్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసినటువంటి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు తమ అమూల్యమైన స్పీచ్లు ఇస్తూ ఆయన స్పీచ్ల వలన 151 సీట్లున్న దాన్ని 11 సీట్లకు తెచ్చుకుంటే ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా ఆ పందికొవ్వును బంగారుతో పోలుస్తూ ఆవు నెయ్యిని ఆయన రాగితో పోల్చడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఏపీలో తిరగనీయము అని చెప్పి ఇక్కడి నుంచి మేము ఖచ్చితంగా ఘంటాబద్ధంగా చెప్పి తిరగనీయము అని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై జనసేన. వెంకటేశయ్య, గత వారం రోజుల నుంచి టీటీడీలో జరిగిన అపచారాలు అకృత్యాలు గురించి వింటుంటే ప్రతి ఒక్క హిందూ ఒక మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా శోభిస్తుంది. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని తెలియజేస్తూ దానికి కాను పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్షగా 11 రోజులు ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఆ దీక్షను కూడా అవహేళన చేస్తూ ఈ వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రతి ఒక్క హిందూ పవన్ కళ్యాణ్ గారు ముందరకు వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు ఒక అడుగు వేసినందుకు ప్రతి ఒక్క హిందూ పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. ఖచ్చితంగా ఆయన నడుస్తున్న దారిలో ప్రతి హిందూ కూడా సపోర్ట్ చేసి ఈ టీటీడీలో జరిగిన ఈ అపచారాలు కానీ ఈ చేసిన వ్యక్తులు కానీ వెంటనే అరెస్ట్ చేసి వారికి కఠినమైన శిక్షలు పడేలా చేస్తే కానీ ఇంతటి ఘోరమైన అపచారాల్ని బాధ కలిగిస్తున్న దీన్ని ఈ ప్రజలు తట్టుకోలేరు. ఖచ్చితంగా ఏ ఒక్క హిందూ అయినా సరే ముందరికి రావాలి. ఈ దుస్తులకి శిక్ష పడేంత వరకు మనం పోరాడాలి అని తెలియజేసుకుంటూ ఏకత్వం అంటారు ఈ భారతదేశాన్ని. అలాంటి భారతదేశంలో ఒక భాగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రత్యేకంగా హిందూ సామాజిక వర్గం పైన కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో కొన్ని కుట్రలు పండుతున్నారు. నాకైతే ఒక ఇస్లాం సోదరుడుగా చాలా బాధ. ఎందుకంటే ఎక్కువ శాతం నాకు హిందువులే నా మిత్రులు, నాకు చాలా ఆప్తమిత్రులుగా ఉన్నారు. ఎందుకంటే ఎంతో పవిత్రంగా మేము భావించే సౌదీ అరబ్ మక్కా ఆబే జంజం అనేది మేము ఎంత పవిత్రంగా భావిస్తామో ఈరోజు భారతదేశం యావత్ భారతదేశంలో ప్రతి హిందూ సోదరుడు తిరుమల ప్రసాదాన్ని అంతే పవిత్రంగా భావిస్తాడు. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఈరోజు జంతువుల యొక్క కొవ్వులు కానీ ఇంకా వేరే ముడి పదార్థాలు కానీ ఏదైనా కానీ కలిసి చేసి దాన్ని అపవిత్రం చేశారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేసి సిట్ ద్వారా దర్యాప్తు చేయాలని, దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని ముస్లిం సోదరులుగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా త్వరలో మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే దీక్షలు పార్టీ పరంగా కొన్ని అయితే ప్రాయశ్చిత్త దీక్షలు ఇచ్చారో దాన్ని కూడా కాన్స్టిట్యూన్సీ వైడ్, మండల వైడ్, పంచాయతీ వైడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లిలో ఉన్నాడో లేదో తెలుసుకుంటే చాలని, అపాయింట్మెంట్ అవసరం లేదని నేరుగా కలవచ్చని ఆయన కుమారుడు జునైద్ అక్బరీ తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని 22వ వార్డు నందు మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వార్డు బాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జునైద్ అక్బరీ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రతి ఇంటి గడప తొక్కి గెలిస్తే మీ ఇంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రస్తుతం తాను వార్డు పర్యటన చేస్తున్నా అని చెప్పారు. చాలా మంది తనకు ఫోన్ చేసి ఎమ్మెల్యే అపాయింట్మెంట్ అడుగుతున్నారని, ఎమ్మెల్యేని కలవడానికి అపాయింట్మెంట్ అవసరం లేదన్నారు. ఆయన ఊరిలో ఉన్నారో లేదో కనుక్కుని నేరుగా ఉదయం 8 గంటలకు ఇంటి వద్దకు వస్తే నేరుగా కలవచ్చని చెప్పారు.
पेंशन आता है कि पेंशन आती है कि 2009 में उन्हें MLA है जब ముందర రండి కొంతమంది ముందర వచ్చి కూర్చోండి. ఈరోజు మన మదనపల్లిలో 22వ వార్డులో ప్యారానగర్ వార్డులో రావడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా మనము ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా మనం ఓట్లు అడిగినాము అదే విధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చి ప్రజా సమస్యలు మనం తెలుసుకొని ప్రజా సమస్యలపైన మనం ఎల్లప్పుడూ పనిచేస్తామని వాళ్ళకి తెలియజేసి అదేవిధంగా ఇక్కడ చాలా మందికి రేషన్ కార్డులు మళ్ళా అదేమంటారు ఆధార్ కార్డులు ఇలాంటి నిత్య అవసరాలు ఉన్నాయి. దానిపైన కూడా మనం ఖచ్చితంగా పని చేస్తామని చెప్పి మనం రాసుకున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏముందంటే మదనపల్లి ప్రజలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకపోవడం వల్లనో లేదంటే వాళ్ళు రాలేకపోవడం వల్లనో తెలియదు. కానీ ఈ సందర్భంగా మీ అందరికీ మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏముందంటే కొంతమంది నాకు ఫోన్లు చేసి అన్న మీరు ఎక్కడున్నారు ఎమ్మెల్యే గారితో కలవాలా అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు. ఇది నేను తెలియజేసేది ఏముందంటే ఊరిలో ఎమ్మెల్యే గారు ఉన్నారా లేదా అని మాత్రమే మీరు కనుక్కోవాలా. ఉన్నారంటే పొద్దున్న 8 గంటలకి ప్రజా దర్బార్ మొదలవుతుంది. దాదాపు 10-10:30 దాకా నడుస్తుంది ప్రజా దర్బారు. కావున మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే అన్న ఇక్కడ అపాయింట్మెంట్లు అంటూ ఏముండవు. మీరు గెలిపిస్తే వచ్చిన అధికారం ఇది. దానికోసము నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు. కేవలం ఎమ్మెల్యే గారు ఉన్నారా లేదా అని మాత్రం మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. చెలో ఢిల్లీ బీసీ గర్జనను విజయవంతం చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమణ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ నవంబర్ 5వ తేదీలోగా చెలో ఢిల్లీ బీసీ గర్జన చేపట్టడం జరిగిందన్నారు. రాజకీయంగా బీసీ కులగణన, బీసీలకు రాజకీయ పరంగా 50% అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి ఈ యొక్క జాతీయ బీసీ చైతన్య సమితిని ఏర్పాటు చేసి మండలాల వైపు కమిటీలు వేస్తూ ఈ రోజు పర్యటనలో భాగంగా మదనపల్లికి విచ్చేస్తున్నారు. ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కోసం చలో ఢిల్లీ కార్యక్రమానికి ఈ యొక్క రాష్ట్ర స్థాయి నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను, బీసీలను ఈ మద్దతు కోరుతూ మన గౌరవనీయులైనటువంటి జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు మదనపల్లికి విచ్చేసినారు. ఆ కార్యక్రమం గురించి మనకు వివరంగా విశ్లేషిస్తారు. రిజర్వేషన్లలో ప్రతి పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తాను, బీసీలను 165 సీట్లు ఈ రోజు రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూర్చుంది. వాళ్ళకి కానీ వైసీపీకి కానీ ఏ పార్టీకైనా బీజేపీకైనా జనసేనకైనా వెన్నుదన్ను అన్ని రకాలుగా ఉండేది ఒక్క బీసీలే. సూపర్ 6 పథకాలు మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలు వాగ్దానాలు మర్చిపోయి నిద్రావస్థలో ఉందని కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహిబ్ విమర్శించారు. నేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేపడానికి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తాళీ బజావో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మదనపల్లె నియోజకవర్గ నాయకులు షేక్ రెడ్డి సాహిబ్ పాల్గొని ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ షేక్ అల్లా బక్ష్, రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ గోశాలాదేవి, ఎస్సీసీఎల్ సెక్రటరీ ఎన్కే శాంతయ్య, చెన్నా కృష్ణ, దర్బార్ అమీర్, ఖాదర్ ఖాన్ పాల్గొన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధినాయకురాలు షర్మిలమ్మ గారి ఆజ్ఞ మేరకు రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా తాళీ బజావో కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ
నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మూల కారణం నిద్రావస్థలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపడం, వాగ్దానాలు చేసి అత్యధిక మెజార్టీలు వచ్చినాయని చెప్పి భుజాలు తట్టుకొని ఈరోజు ఇచ్చిన మాటను ఒక్కదాన్ని కూడా తుంగలో దొక్కేసి వాగ్దానాలను పక్కన పెట్టేసి అది ఇది అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు మీరు అమలు పెట్టడం మొదలు పెడతారు? ఇకపోతే ఈ మధ్యనే ఇది మంచి ప్రభుత్వం అని గోడపత్రికలో లేకుంటే అదేందో మొత్తము అతికించుకుంటున్నారు. ఎక్కడ మంచి ప్రభుత్వం? ఎవరు చెప్పారు మీకు మంచి ప్రభుత్వం అని? మీరు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఈరోజు మీకు ప్రజలు ఓటేశారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం చేసిన పూర్తిగా దోచుకునే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ఇప్పుడున్న మీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దోచుకునే కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. సూపర్ 6 పథకాలను అమలు చేయలేదు. ఇవన్నిటిని వెంటనే అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. మునుపు దోచుకునే ప్రభుత్వంలో ఎంత కష్టమైనా డబ్బులు ఎంత ఎక్కువ దోచుకున్నా కానీ ఇసుక దొరుకుతూ ఉండింది. ఇప్పుడైతే ఎంత డబ్బులన్నా పెట్టినా మొత్తానికి ఇసుకే లేదు. ఇవన్నీ ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. ఉచిత బస్సులు కానీ, ప్రతి ఒక్కటి గ్యాస్ సిలిండర్లు కానీ, ఇవన్నీ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నిలబెట్టుకోకపోతే ఇంతకుముందు ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండింది, మీరు ఇంకా ముందుగానే ప్రభుత్వాన్ని తెరదించేసి డోర్లు మూసేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ వెంటనే అమలు పరచాలా, ప్రజలకందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. भक्त हनुमान की जय, जय बोलो हनुमान की जय, जय बोलो हनुमान की जय, जय श्री राम, जय श्री राम, जय बोलो श्री राम. నా వీడియో కూడా తీసుకుంటావా? నిన్న రన్ చేస్తాను. जय श्री राम, 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 जय श्री राम. राम भक्त हनुमान की जय. बोलो आंजनेय स्वामी की जय, जय बोलो आंजनेय स्वामी की जय, जय श्री राम, 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 जय श्री राम. వెంకటేశయ్య. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం లడ్డూలో కలుషితం చేసిన కారణంగా జనసేన అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా మదనపల్లి నుండి కూడా మేము జనసేన పార్టీ నుండి మేమందరం కూడా ప్రాయశ్చిత్త దీక్ష ఈరోజు 3వ రోజు మేము కూడా ఆయన దీక్షకు మద్దతు పలుకుతూ దీక్షను చేపట్టాము. మొదటి రోజు వెంకటేశ్వర గుడిలో నిన్న దీక్ష చేపట్టాము. ఈరోజు వరాల ఆంజనేయ స్వామి గుడిలో దీక్ష చేపట్టి పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చనలు పూజలు చేయించి ఈ రాష్ట్రానికి ఇకనైనా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మంచి జరగాలని కోరుతూ అదేవిధంగా తిరుమల లడ్డూలో జరిగిన అపచారానికి మేము కూడా ఈ రాష్ట్ర ప్రజలుగా బాధ్యులం కాబట్టి మేము కూడా ఈ యొక్క దీక్ష చేస్తూ ప్రాయశ్చిత్తం చేసుకుంటాం తెలియజేస్తూ ఈ యొక్క దీక్షను మేము పవన్ కళ్యాణ్ గారు 2వ తేదీ కొనసాగిస్తారు, మేము కూడా 2వ తేదీ కొనసాగిస్తామని దీనికి ప్రతి ఒక్కరూ కూడా హిందూ అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుతూ జై హనుమాన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కుంటుపడిన రాష్ట్రాభివృద్ధిని గాడిన పెట్టే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. రామసముద్రం మండలంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే. గంజాయి సేవించినా విక్రయించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. డీఎస్పీ కొండయ్య నాయుడు హెచ్చరిక. కురబలకోట రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న 14 మందిని అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.